నమస్కార్ వెల్కమ్ టు హైలైట్స్ విత్ వీకే. సో ఈరోజు మనం వెలుగు పేపర్ చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సు ఉన్న మెట్రో ఫుల్, రోజు సగటున 5 లక్షల మంది ప్రయాణం, లక్ష నుంచి 5 లక్షలకు పెరిగిన ప్రయాణికులు, రద్దీగా కంపార్ట్మెంట్లు, కిక్కిరిసిపోతున్న ఉమెన్ స్పెషల్ బోగీలు, బోగీల సంఖ్య పెంచాలని ప్యాసింజర్ల నుంచి విజ్ఞప్తులు. సో ఆల్రెడీ మనం ఇప్పుడు మన సోషల్ మీడియాలో చాలా న్యూస్ వైరల్ అవుతుంది మెట్రో గురించి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పెట్టినారు కనుక అసలు మెట్రోలో ఎవరు ఎక్కట్లేదు, అసలు మెట్రోలో మొత్తం ఖాళీ ఉంటుంది, మెట్రోను అమ్మే పరిస్థితి వస్తుంది అన్నటువంటి వార్తలు అయితే చాలా వైరల్ అవ్వడంతో ఇట్లాంటి న్యూస్ని అయితే మనం చూడగలుగుతున్నాం వెలుగులో. మేబీ అక్కడ జనాలు ఎక్కుతున్నారా లేదా అనేది అయితే అది కన్ఫర్మ్ కాదు. ఫ్రీ బస్సుతో మెట్రోకు దెబ్బ, 50% మంది బస్సులోనే వెళ్తారు ప్రధాని మోదీ. కాలుష్యం కూడా పెరిగిపోతుంది, ఎన్నికల కోసం మెట్రో ఖజానా ఖాళీ చేస్తారా? ఇట్లయితే మెట్రో దేశం ఎలా ముందుకెళ్తుందని కామెంట్స్. మీరు ఫ్లైట్లో ఫ్రీగా తిరుగుతారు, మహిళలకు ఫ్రీ బస్ వద్దా అంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సో ఒకసారి నమస్తే తెలంగాణకి వెళ్దాం. నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినటువంటి న్యూస్ అయినా, బట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ చేసే ప్రతి తప్పుని మనం నమస్తే తెలంగాణ చూడొచ్చు. మెడల్ వంచైనా 500 బోనస్ ఇప్పిస్తాం. మెదక్ జిల్లా దండుపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూపుతున్న ఎఫ్ఏడిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అండ్ రైతులు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఫైర్, దొడ్డు తడిసిన వడ్లకు బోనస్ ఇవ్వాలి, అన్నదాతలకు మద్దతుగా ధర్నాలు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్న దొడ్డు తడిసిన వడ్లు అనే తేడా లేకుండా కింటాలకు 500 బోనస్ ఇవ్వాలని, ఆగస్టు 15 తేదీ లోపల రుణమాఫీ చేయాలని, లేకుంటే సర్కార్ మెడలు వంచిన అన్నదాతలకు బోనస్ ఇప్పిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముచ్చటించారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులు అరిగోస పడుతున్నారని వంటేరు మండిపడ్డారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనకపోవడంతో వర్షానికి తడిసి రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. సో బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇక్కడ ఖచ్చితంగా రైతుల పక్షాన అయితే నిలబడుతున్నట్టు మాట్లాడుతున్నారు. బట్ మరి వీళ్ళు 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అసలు రైతులకు ఏం చేసినారని ఒకసారి వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఆంధ్రజ్యోతి చూద్దాం. టీఎస్ స్థానంలో టీజీ, పిఎస్యులు, ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు వివిధ వాటి పేర్లు మార్చుకోవాల్సిందే. లెటర్ హెడ్లు, నోటిఫికేషన్లు, డాక్యుమెంట్లు, జీవోలు, వెబ్సైట్లపై కూడా టీజీ అనే ఉండాలి. అన్ని శాఖల అధికారులకు సిఎస్ ఆదేశాలు. సో దీనివల్ల అసలు ఉపయోగం అనేది ఏముంది చెప్పండి? సో టీఎస్ తీసేయాలి, టీజీ రావాలి అని చెప్పి ఏమైనా ధర్నాలు చేసినారా? ఏం చేసినారు? దీనివల్ల ఖచ్చితంగా గవర్నమెంట్కు ఆర్థిక భారంలాగా పడిపోతుంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న తెలంగాణ అని ఇంతగానో చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది అయితే ఇక వారికే తెలవాలి. ఓన్లీ ఇప్పుడు టీఎస్ తీసేసి టీజీ పెట్టడానికి ఓన్లీ అది జస్ట్ ఒక 2 వర్డ్స్ మాత్రమే కాదు కదా. ఇక్కడ లెటర్ హెడ్లు మారాలి, నోటిఫికేషన్లు, డాక్యుమెంట్లు, జీవోలు, వెబ్సైట్లు అన్నిట్ల మీద మార్చాలి. ఈనాడు జగిత్యాల కోసం పాఠశాలలో వసతులు కల్పించాలి, సర్కారు బడుల్లో సౌకర్యాలు, మంత్రికి ప్రభుత్వ వినతి. సో జీవన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు చూసినా ఖచ్చితంగా అధికారంలో ఉన్నా ఓడినా గెలిచినా ఖచ్చితంగా న్యూస్లో ఉంటారనేది మనకైతే తెలుసు. గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసన మండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేశానని గెలిస్తే అర్జునుడిని అవుతా, ఓడితే అభిమన్యుడిని అవుతానని అన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే నిజామాబాద్ నుంచి పోటీ చేశానని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును
అడ్డుకునేందుకు బారాస భాజపాకు అమ్ముడుపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే జీర్ణించుకోలేక బారాస దీక్షలు చేస్తుందన్నారు. భాజపా కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయడం మినహా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు, బోనస్, ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదన్నారు. గిరి నాగభూషణం, బండా శంకర్, జున్ను రాజేందర్, కండపల్లి దుర్గయ్య తదితరులు ఉన్నారు. సో నిజామాబాద్ల రిజల్ట్స్ ఎట్లా ఉన్నా, ఒకవేళ అరవింద్ ధర్మపురి గెలిచినా, జీవన్ రెడ్డి గారు గెలిచినా, ఓడినా, జగిత్యాల నుంచి అయితే ఖచ్చితంగా మెజారిటీ రావాలి అనే ధీమాతోనైతే జీవన్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది. సో జూన్ 4th రోజు చూడాలి ఇక. సో ఇవి ఇవాల్టి హైలైట్స్. చూస్తూనే ఉండండి మరిన్ని హైలైట్స్ కోసం పీపుల్స్ టాక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతాకి జై.